ఇప్పుడు చాలా మందికి స్టంట్ ఏస్తారు. అవునవునవును. హార్ట్‌లో స్టంట్ ఉంటుంది. అవునవునవును. బీపీకి మెడిసిన్ అవును. అవును. వాడుతుంటారు. అవునవును. సో, వీళ్ళకో భయం. అవును. నేను ఈ వయాగ్రా లాంటివి ఏదన్నా వాడితే గుండె ఆగిపోద్దేమో అండ్ అని. సార్ జనరల్లీ దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్. ఓకే. ఒక సూపర్. నైట్రోగ్లిసరిన్, కొన్ని టాబ్లెట్స్ వల్ల వాడుతున్న వాళ్ళు తప్ప 99.99% అందరూ వాడొచ్చు. ఓకే. ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్. ఓకే. సిల్డెనాఫిల్, వయాగ్రాన్ దొరుకుతుంది, సువగ్రాన్ దొరుకుతుంది, పెనగ్రాన్ దొరుకుతుంది. ఏదన్నా తీసుకోవచ్చు. ఓకే. ఏమీ కాదు. ఓకే. టడలాఫిల్ దొరుకుతుంది. మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. ఓకే. వెరీ సేఫ్. అవనాఫిల్ అని ఉంది. వెరీ సేఫ్ డ్రగ్స్. ఓకే. ఇవన్నీ పోస్ట్ బైపాస్ అయిన పేషెంట్స్‌లో కూడా మనం 100% స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో సూపర్. ఎటువంటి నష్టం లేదు. ఓకే. ఇట్ ఈస్ ఆల్ ఆ మైండ్‌లో ఉన్న థాట్ ప్రాసెసే. అంటే ఇది తీసుకోవడం వల్ల నాకేమైనా అయితుంది, నేను చచ్చిపోతానేమో అనే అది ఒక థాట్ ఎగ్జాక్ట్‌లీ. ప్రాసెస్. ఎందుకంటే చాలా మంది అవును. సెక్స్ టైమ్‌లో ఆయాసం వచ్చిందనుకోండి, ఇక అవునవునవునవునవును. అయిపోయిందిరా నా అవును. పని అనుకునే వాళ్ళు గూడా అదొక సో, భయం ఉంది అయితే చాలా సార్ మందిలో. వీళ్ళలో బెస్ట్ ఎట్లా చేయొచ్చండి? సింపుల్ ఒక సార్. హౌస్‌లో చేసుకొని చిన్న ట్రిక్. ఆ! ఒక 5 మిల్లీగ్రామ్స్ తీసుకోండి టడలాఫిల్. ఒక ఓకే. హాఫ్ టాబ్లెట్ తీసుకోండి. అచ్చా! స్టార్ట్ విత్ 2.5 మిల్లీగ్రామ్స్ లాగా యేసుకొని చూడండి. ఓకే. కంఫర్టబుల్. ఒక 1 వీక్ తర్వాత విల్ ఇంప్రూవ్ టు 5 మిల్లీగ్రామ్స్. ఓకే. కంఫర్టబుల్ విల్ ఇంక్రీజ్ టు 10 మిల్లీగ్రామ్స్. ఓకే. సో దట్ మీకు కూడా భయం పోతది. కరెక్ట్. అరే! ఈ టాబ్లెట్ యేసుకోవడం వల్ల నాకేమైనా సడెన్‌గా అయితది. ఏం కాదు. ఎందుకంటే బాడీ ఆల్రెడీ ఈ డ్రగ్‌ని యాక్సెప్ట్ చేసింది. అవును. 2.5 మిల్లీగ్రామ్స్ ఈస్ ఓకే. 5 మిల్లీగ్రామ్స్ ఈస్ ఓకే. దెన్ యూ ఆర్ గోయింగ్ టు 10 మిల్లీగ్రామ్స్. హ్మ్. ఏమీ కాదు.